కలీం పాషా జ్యువెలరీ, పాన్ చౌరస్తా రోడ్డు, మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023, 9885254758. నమస్కారం. NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. జడ్చర్ల పట్టణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ, ఏఐసీ అధిష్టానం నాకు పార్లమెంటు సభ్యునిగా ప్రకటించిందని, పార్లమెంటు స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గంలో మద్దతు తెలిపి నాకు అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఢిల్లీలో పార్లమెంటులో తన వాణి వినిపించి మహబూబ్ నగర్ కు ప్రథమ స్థానంలో ఉంచుతానని అన్నారు. విద్యాపరంగా, వాణిజ్యపరంగా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధిలో పయనించే విధంగా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో నీటి ప్రాజెక్టులను విస్మరించాలని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మరియు కర్వేన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి ప్రాజెక్టు పనులను నత్తనడకన జరుగుతున్నాయని అన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అధికారాలను కూడా ఒకటే కుటుంబం కాజేసి అసలు ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు, ఎంపీపీ లేదు, జెడ్పీటీసీ లేదు, ఏం లేదు. రాష్ట్రం మొత్తం ఒకటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, వీళ్ళే తప్ప వేరే ప్రభుత్వం అంటే ఇది ఒకటే కుటుంబం అన్నట్టుగా వ్యవహరించడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. నిధులు ఏమాత్రం కూడా స్థానిక సంస్థలకు అందించలేదు. గతంలో మనం చూసినాము, రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం కానీ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధుల ఆత్మహత్యల గురించి దేశ చరిత్రలో ఎప్పుడు వినలేదు. కానీ మనము సర్పంచులు పనులు చేస్తే బిల్లులు రాక అప్పులోడు వేధిస్తుంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచుల దీన గాథలు విన్నాము. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రభుత్వం నుంచి సమయానికి బిల్లులు రాక ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీల గురించి విన్నాము. ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే గతంలో వ్యవహారం చేసి ఈ ప్రజాప్రతినిధులని అగౌరవపరిచి వాళ్ళ నిధులు కాజేసిండ్రో వాళ్ళకి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సరైన అవకాశము, సమయము ఇవాళ ఈ ఎమ్మెల్సీ రూపంలో గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, జెడ్పీటీసీ సభ్యులకు, కౌన్సిలర్లకు దక్కింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే దగా చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే అగౌరవపరిచి మీ నిధులని కాజేసిండ్రో వారికి సరైన బుద్ధి చెప్పమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారి 72వ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే అటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి జరుగుతుంది. మేము లోక్సభ ఎన్నికలకు పోయే ముందు ఇంకా సమయం ఉంది. మొదటిసారి లోక్సభ ఎన్నికలకు కూడా స్పష్టమైనటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తాము. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు మళ్ళీ మీతో డీటెయిల్ గా, ఎందుకంటే ముఖ్యమైనటువంటి సమస్య సాగునీటి సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కాబట్టి దాని మీద నేను ప్రస్తావించినాను. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత నేను అనిరుద్ధ్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మీ అందరి సమక్షంలో ఆ మేనిఫెస్టోలో జడ్చర్ల నియోజకవర్గానికి రేపు నేను ఎంపీగా గెలిచిన తర్వాత నేను అనిరుద్ధ్ రెడ్డి గారు కలిసి మేము ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనే ఆలోచన మాకుంది, మా కార్యాచరణ ఏంటనేది మేనిఫెస్టో విడుదలైన తర్వాత మళ్ళీ మీతో ఆ విషయాలన్నీ పంచుకుంటామనే మాట తెలియజేస్తూ, మేము అందరం కూడా పనిచేసేటువంటి వాళ్ళము, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము. మా పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మా నాయకులు, మన జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. మా పార్టీని చూసి, మా నాయకత్వాన్ని చూసి, పనిచేసేటువంటి మా శాసన సభ్యులని చూసి
నా గుణగణాలను చూసి నన్ను మహబూబ్ నగర్ లోక్సభ ఎంపీగా గెలిపించాల్సిందిగా జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా కోరుతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ లోక్సభ నియోజకవర్గంలో పనిచేసే అటువంటి పనులు చేయించగలిగేటువంటి శాసనసభ్యులు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో జడ్చర్లలో ఉన్నటువంటి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారితో పాటు ఇతర 5 శాసనసభ్యులు కూడా ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి మేము కార్యాచరణతో ముందుకెళ్తున్నాము. ఆ కార్యాచరణని కార్యరూపంలో దాల్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మా కార్యాచరణలో ముఖ్యమైనటువంటి అంశాలు మన ప్రాంతానికి పూర్తిగా సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు అందించేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి అండతోటి నేను మా శాసనసభ్యులు అందరం కూడా తీసుకుంటాము. దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకకు ముందే మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకి 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి జీవో నెంబర్ 14 ద్వారా 2,945 కోట్ల విడుదలతోటి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము ప్రారంభించినాము. మక్తల్ నియోజకవర్గంలో ఒక సంగం బండ అనే ఒక రిజర్వాయర్ కింద ఒక బండ ఉన్నది. ఆ బండ పగలు కొడితే 25,000 ఎకరాలకి నీళ్లు పోతాయి. ఆ బండ పగలు కొట్టాలంటే 10 కోట్ల రూపాయలు ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. 10 ఏళ్ల నుంచి ఎంతమంది అడిగినా గానీ ఆ 10 కోట్లు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చినాక నేను శ్రీహరి ముదిరాజ్ గారు కలిసి 10,07,00,000 రూపాయలు విడుదల చేసినాము. సంగం బండ పగలబోతుంది. 25,000 ఎకరాలకు మక్తల్, మాగనూరు మండలాలలో ఇవాళ సాగునీరు అందబోతున్నాయి. ఈ విధంగా జడ్చర్లలో దాదాపు 1,16,000 ఎకరాలకు సాగునీరు అందించడం, షాద్నగర్ లో 79,956 సాగునీరు అందించడము, దేవరకద్ర నియోజకవర్గంలో 42,000 ఎకరాలు మిగిలింది. ఇంకా కోయిల్ సాగర్ ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తుంటే ఇంకా మిగిలింది 46,000 ఎకరాలు. మహబూబ్ నగర్ పట్టణ ప్రాంతం ఎక్కువైనప్పటికీ అక్కడ ఒక 12,000 ఎకరాలకు సాగునీరు అందించడం. ఈ ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి గారి అండతో మా శాసనసభ్యుల సహకారంతో చాలా స్పష్టమైన ప్రణాళికతో మేము ముందుకెళ్తాము. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాము. రైతాంగానికి ఈ సమస్య తీర్చడమే గాక ఈ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మీకందరికీ తెలుసు షాద్ నగర్ నియోజకవర్గమైనటువంటి తిమ్మాపూర్ నుంచి మొదలు పెడితే మన ఇక్కడ కొత్తకోట దాకా జాతీయ రహదారి మనకుంది. అది మన ప్రాంతానికి ఒక వరం లాంటిది. కానీ ఆ వరాన్ని గతంలో ఉన్నటువంటి పాలకులు ఉపయోగించుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకు దూరదృష్టి లేదు, పనిచేసే చిత్తశుద్ధి లేదు కాబట్టి. కానీ మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారి సహకారంతో దీన్ని ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ గా పాలమూరు జిల్లా ప్రజలు, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడుగా ఊహించని విధంగా షాద్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఈ యొక్క హైవేని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చడానికి మేము చిత్తశుద్ధితో పని చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మెరుగైనటువంటి విద్యా ఆరోగ్య సదుపాయాలు కల్పించడము, తర్వాత స్థానికంగా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని కూడా డీటెయిల్ గా చెప్పలేకపోతున్నా నేను, ప్రతి ఒక్క శాసనసభ నియోజకవర్గానికి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.